మంచు మోహన్ బాబు ఇంట్లో మంచు కరిగిపోయి హీట్ ఎక్కి దబిడి దిబిడి అయ్యింది. ఆస్తుల విషయంలో అన్నదమ్ముల గొడవలు, అవి సర్ది చెప్పడానికి మోహన్ బాబు గారు ఇలా మొత్తం పెంట పెంట అయ్యి రచ్చకెక్కారు. ఇది ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్నాయి, టీవీల్లో కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీవీ వాడైతే కసి 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 మీద ఉన్నాడు, వాడు కసిరాజా. విషయం ఏంటంటే మొత్తం ఫేకే. కోర్స్ చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు. మంచు మనోజు తన రేంజ్ రోవర్ కారులో ఎక్కడికో వెళ్తూ సీరియస్గా ప్రెస్ వాళ్ళ ముందు కనిపించాడు. అది పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతం. గొడవ ఇంతకుముందు జరిగింది కాబట్టి మంచు విష్ణు మన బకాసం పంతులు గారు ఎవరింటికో వెళ్ళి తలుపు బద్దలు కొట్టి రారా బయటికి అన్నాడు. ఇదిగో ఇలా గొడవ పడుతుంటాడండి అందరిల మీదకి వచ్చి అని మనోజ్ అన్న ట్విట్టర్లో పెట్టి ఒక వీడియో కూడా తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ పెట్టాడు. దానికి దీనికి లింక్ పెట్టారనమాట. మోహన్ బాబు గారు కొట్టాడు, మోహన్ బాబు కొడితే మనోజ్ కొట్టించుకుంటాడా? సరే కొట్టించుకున్నాడే అనుకో. కొట్టించుకొని ఆ దెబ్బలతో పోలీస్ స్టేషన్కి వచ్చి మోహన్ బాబు మీద అంటే కన్నా తండ్రి మీద గొడవలు పెట్టుకున్నాడు ఆస్తుల విషయంలో అని కంప్లైంట్ ఇస్తాడా? దీనికి మోహన్ బాబు గారు కూడా మళ్ళీ కౌంటర్ అటాక్గా మళ్ళీ మంచు మనోజ్ మీద కంప్లైంట్ ఇస్తాడా? నవ్వుకునే విధంగా ఉన్నాయి ఈ చర్యలన్నీ. ఇంతకుముందు మంచు విష్ణు పెళ్లి విషయంలో కూడా టీవీ9 రవిప్రకాష్ గారు అత్యుత్సాహం ప్రదర్శించి స్క్రోలింగ్ వేసేసాడు. ఎవరి పర్మిషన్ లేకుండా వేసేసాడు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురు మోహన్ బాబు గారి కొడుకు మంచు విష్ణు పెళ్లి చేసుకోబోతున్నారు అని. అప్పటికి ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు రెండు కుటుంబాలు. ఈ విషయం తెలిసిన మోహన్ బాబు గారు గన్ను తీసుకొని టీవీ9 రవిప్రకాష్ని కాల్ చేస్తా అని వెళ్ళాడు. సో ఇప్పుడు మనోజ్ విష్ణు విషయంలో కూడా టీవీ9 వాళ్ళు ఇదే చేశారు. కాబట్టి టీవీ9 పరిస్థితి ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. మొత్తానికి అన్నదమ్ముల విషయంలో గొడవలు ఉండొచ్చేమో, కానీ కేసులు పెట్టుకొని మోహన్ బాబు మనోజ్ని కొట్టి మనోజ్ మోహన్ బాబు మీద షట్టు పట్టుకున్నాడు, ఇవన్నీ అబద్ధపు వార్తలు. ఇంత సినిమా ఏమీ లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు మంచువారి కుటుంబంలో.